మొట్టమొదటిదేమో ఇప్పటికే మనం పడిన కష్టం, మనం చేసిన త్యాగం, పడిన ప్రయాస అది గుర్తించాడు. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడు మనలాగా ఆవేశంతో నువ్వు తేడా అనుకుంటా. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడంటే అది మనుషులు ఆవేశంతో చేసే పని. ఎవరన్నా తప్పు చేశారనుకో, మనకున్న ఆవేశం ఎలాంటిదో తెలుసా? డైరెక్ట్గా ముక్కు మీద ఏలు పెట్టి నువ్వు తేడా అంటాం. అప్పుడు వాడు సరి చేసుకోవటం పోగొట్టి ఆవేశంతో వస్త్రములు దించుకుంటాడు. స్తోత్రం. సరి చేసే పద్ధతి ఏసై చూపిస్తున్నాడు. ఫస్ట్ ఆ వ్యక్తి చేసినటువంటి సత్క్రియలన్నిటిని ఎత్తిపట్టాడు. ఇవన్నీ ఎత్తిపట్టి అంతా బాగుంది, కానీ ఒక్కటి నీ మీద తప్పు ఉంది. ఎవరినైనా దిద్దుబాటు చేయాలన్నప్పుడు ఆవేశపడి ముక్కు మీద ఏలుపెట్టి నువ్వు తేడా అనకూడదు. ముందు చేయాల్సింది ఏం తెలుసా? చాలా విషయాలు, అందులో 80% నువ్వు అద్భుతంగా ఉన్నావు. ఎవరిది? నీది కాదు, అవతలవాడిది. ముక్కుసూటిగా మాట్లాడటం తప్పని నేను అనలే, కానీ దానివల్ల దిద్దుబాటు ఎక్కువ జరగదు. ఏ వ్యక్తికైనా ఒక దిద్దుబాటు చేసేటప్పుడు ముందు వాళ్ళు కూడా కొన్ని సద్లక్షణాలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి. వాటిని ఎత్తి మనం మాట్లాడి దిద్దుబాటు చేసినప్పుడు అది 80 మార్కులు పడ్డాయి కదా, 20కి 1 పాయింటే కదా అడ్డుపడుతుంది, తీసేసుకుంటే పోలా, చాలా వందనాలు, మంచి విషయం చెప్పావు, తప్పకుండా దిద్దుకుంటా అని చెప్పి చక్కగా చెప్పి మరి దిద్దుకొని సరి చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ యేసయ్య 3 విషయాలు మనకు వ్యక్తపరుస్తున్నాడు. నంబర్ 1, ఒక వ్యక్తి చేసినటువంటి కష్టం, పడిన ప్రయాస, చేసిన త్యాగం, అనుభవించిన విషయాల్లో సహనం అన్నీ ఎత్తాడు. రెండవది, తప్పుగా లోపముగా ఉన్నవి దిద్దుకోవలసినవేవో అది చూపించాడు. రెండవది. మూడవది, ఒకవేళ దిద్దుకొని గెలిచినట్లయితే తర్వాత వచ్చే ఫలమును గురించి కూడా ఆయన మాట్లాడాడు. 3 సంగతులు మాట్లాడాడు. మొదటిది ఏం